సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాస్టారి కథలు ఇన్ తెలుగు ఛానల్కి మీ అందరికీ శుభస్వాగతం. ఈనాడు ఈ కార్యక్రమంలో మనం లేడీ సింగర్ 29వ భాగాన్ని విందాం. అయితే 29వ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 28వ భాగంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. రాజన్ శ్రీకృష్ణ ఇద్దరూ కలిసి కంబైన్ స్టడీ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణ రాజన్ యొక్క మనసుని చదువు మీద కేంద్రీకరింపచేసి తనలాగే అతనికి కూడా ఫైనల్ పరీక్షల్లో మంచి మార్కులు అత్యధిక శాతంతో ఎలా తెచ్చుకోవాలో ఆ సలహాలు బోధిస్తూ ఎన్నో విషయాల్ని చర్చిస్తాడు. శ్రీకృష్ణ యొక్క విశ్లేషణానికి రాజన్కి తానెంత తప్పు చేస్తూ ఇంతకాలం సమయాన్ని వృధా చేశాడో అర్థమవుతుంది. ఆ క్షణంలో ఒక్కసారిగా అతను శ్రీకృష్ణ ఒళ్ళో తలపెట్టుకుని రోదిస్తాడు. శ్రీకృష్ణ అతన్ని ఓదార్చి, మనం పటిష్టంగా ప్రతి పద్ధతిని అనుసరిస్తే తప్పనిసరిగా సాధిస్తాం. పురాణ కథల్లో గొప్ప గొప్ప వాళ్ళు తమ తండ్రుల కోసం, తాతల కోసం వేల సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసి ఎన్నో సాధించి చూపించారు. కేవలం 100 మార్కుల శాతం కోసం పెట్టే పరీక్షల్లో అంతకు అంతా సాధించి మనం తల్లిదండ్రులకు చూపించలేమా? ఆ శక్తి మనకి లేదా అని రాజన్కు ఎదురు ప్రశ్న వేస్తాడు. దాంతో రాజన్ కూడా శ్రీకృష్ణతో పాటు కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణతా శాతం ఎలాగైనా సంపాదించాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైందో కొనసాగిద్దాము మరి. లేడీ సింగర్ 29వ భాగం మీకోసం. రాజన్కి ఇంకా ఎన్నెన్నో చెప్పేయాలనుంది, కానీ శ్రీకృష్ణ చూపు చూసి ఆగిపోయాడు. సరే, ఆ పద్ధతి ఏమిటో చెప్పు అన్నాడు మాట పెకలించుకొని. నా సోది ఎక్కువైపోయిందేమో నీకు అన్నాడు శ్రీకృష్ణ. భలేవాడివే, నాకేదో జ్ఞాననేత్రం పనిచేస్తోందని నేను భావిస్తుంటే నువ్వు అలా అంటావేమిటి? గొప్పోడివే, చెప్పు చెప్పు. నీ మార్కుల శాతం నాకు ఈ జన్మకు రాదు గాని ఏదో ఉడతా ప్రయత్నం చేద్దామని నా తాపత్రయం అన్నాడు రాజన్. మనం ఎక్కువగా కబుర్లు చెప్పుకునే సమయం వృధా చేస్తున్నామేమో నవ్వుతూ అన్నాడు శ్రీకృష్ణ. ఏమిటి, నన్ను టెస్ట్ చేస్తున్నావా? చదువుకునే సమయంలో కాదు కదా మనం మాట్లాడుకుంటున్నది. పైగా నువ్వు నన్ను సమయం వృధా చేయనిస్తున్నావా? ఒక్కొక్క సబ్జెక్టుకు గంట చొప్పున కేటాయిస్తూ అవసరమైతే మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకునేలా ఒక టైం టేబుల్ ఇచ్చావు. అదే కదా అనుసరిస్తున్నాను అన్నాడు రాజన్. ఓహో, సరే, టైం టేబుల్కి తెలుగు పదం ఏమిటో అడిగాడు శ్రీకృష్ణ. కాల నిర్ణయ పట్టిక మహానుభావ, సరేనా? మధ్య మధ్యలో నాకు ఈ పరీక్షలు ఒకటి, సాధ్యమైనంత వరకు తెలుగు పదాలే వాడాలి, ఆంగ్ల పదాలు వాడకూడదు కదూ అంటూ నవ్వాడు రాజన్. మరి ఉద్యోగం రావడం కోసమో వచ్చాకనో నీ ఇతర భాషా పరిజ్ఞానం చూపించు. వాళ్ళందరూ అబ్బో అబ్బో అని నిన్ను ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ హాయిగా మనం మన మాతృభాషలో మాట్లాడుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుంది అన్నాడు శ్రీకృష్ణ. అవును కదా, మరి మార్క్స్ అన్న ఆంగ్ల పదానికి తెలుగు పదం అనుమానంగా అడిగాడు రాజన్. నిజానికి మనం రాసిన జవాబుకి సంఖ్యారూపంలో ఇచ్చే సూచన అన్నదే మార్కులు అనే దానికి అర్థం అని చెప్పవచ్చు. కానీ 200 ఏళ్ల నియంతృత్వ పాలన మనకు మరో భాష ఆవశ్యకతను తెలియచేసింది అని చెప్పక తప్పదు అన్నాడు శ్రీకృష్ణ. నీకు విషయ పరిజ్ఞానంలో సంఖ్యారూపంలో ఇచ్చే సూచన ఎన్ని వచ్చాయిరా అని ఎవరినైనా అడిగితే దెబ్బతో పారిపోతాడు ఎవడైనా. పొట్ట పట్టుకుని మరీ నవ్వేశాడు రాజన్ పకపక. శ్రీకృష్ణ నవ్వలేదు. పరాయి భాష నేర్చుకో, ఒక మనిషి 3-4 భాషలు నేర్చుకోవడం అవసరమే. అలా అని ఇప్పుడు నవ్వావే, అలా మన భాషని మనమే వెకిలిగా మాట్లాడుకోవడం అవహేళనే అవుతుంది. అది ఎలా ఉంటుందంటే తల్లి అందాన్ని చూసి పిల్లవాడు వెక్కిరించినట్టుగా. ఆ మాటలకి రాజన్ నవ్వు ఆపేశాడు. ఐఎమ్ సారీ, నన్ను మన్నించు. మళ్ళీ సారీ, ఆంగ్లం వాడేశాను. శ్రీకృష్ణ ఇప్పుడు నవ్వేశాడు రాజన్ పడుతున్న అవస్థకి. అదే వద్దన్నాను, అతి సర్వత్ర వర్జయే తన్నారు పెద్దలు. సరే, ఇంతకీ చెబుతానన్న పద్ధతి ఏమిటంటే తేలికైన ప్రశ్నల జవాబులు మనం ఎలాగైనా చదివేసుకోగలం. తేడా వచ్చేదల్లా కష్టమైన పెద్ద ప్రశ్నల వల్లే అన్నాడు శ్రీకృష్ణ. అవును, అలాంటప్పుడు పుస్తకం వదిలేసి లేచిపోతాను నేనైతే అన్నాడు రాజన్. నేను అలా చేయలేదు. ఇక్కడే లెక్కల వల్ల నేర్చుకున్న లాజిక్ను ఉపయోగించుకున్నాను. అంటే నా భాషలో తర్కశాస్త్రం అన్నాడు శ్రీకృష్ణ. ఏం చేశావేమిటి అడిగాడు రాజన్. కష్టమైన ప్రశ్న యొక్క సమాధానాన్ని ముందు ఒకసారి చూసి రాసేస్తాను. ఆ ప్రశ్నలో వచ్చిన పదజాలం గుర్తుపెట్టుకుంటాను. తర్వాత అమ్మకి ఒకసారి చదివి వినిపిస్తాను. తర్వాత గుర్తున్న మేరకు చూడకుండా చెబుతాను.
చాలా తప్పులొస్తాయనుకో. అప్పుడు అమ్మని నాకు చదివి వినిపించమని అడుగుతాను. ఆమె చదువుతుంటే ఏకాగ్రతగా వింటాను. అప్పుడు ఒక్కసారి చూసి రాసేస్తాను. మళ్ళీ వెళ్ళి అమ్మకి అప్పగించేస్తాను. ఇది కొంచెం కష్టమైన పద్ధతి అనుకో. అయినా నాకు లాభాన్ని చేకూర్చింది. ఇప్పుడు నీకు నేను తోడుగా ఉన్నాను కాబట్టి నేను సహాయపడతాను నీకు అన్నాడు శ్రీకృష్ణ. అమ్మో! నాకు అంతా అయోమయంగా ఉంది. అయినా నా సబ్జెక్టులో వచ్చే పదజాలం వేరు, నీ పదజాలం వేరు. నీకు ఇబ్బందిగా ఉండదా అడిగాడు రాజన్. కాసేపు నాకు వెసులుబాటుగా ఉంటుంది కదా, కొత్త విజ్ఞానం తెలుస్తుంది కదా అన్నాడు శ్రీకృష్ణ. నీ విజయానికి కారణం ఏమిటో బాగా అర్థమైంది. నేను ప్రయత్నిస్తాను భరోసాగా అన్నాడు రాజన్. అప్పటినుంచి వారిద్దరి మధ్య చదువులో పోటీ పెరిగింది. 1కి 2 ప్రశ్నలు చదవగలుగుతున్నారు. మధ్యలో శారదాంబ గారు అల్లం టీ పెట్టివ్వడంతో వారి బుర్ర చురుకుగా పనిచేయడంతో ఏకాగ్రతగా చదవడం మొదలుపెట్టారు. వారి శ్రద్ధ చూసి శంకరశాస్త్రి ఆశ్చర్యపోయారు. మధ్యలో వారానికి ఒకసారి చొప్పున 4 మ్యూజికల్ నైట్స్లో శ్రీకృష్ణ పాల్గొవాల్సి వచ్చినప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్ళొస్తాను నాన్నగారు అన్నప్పుడు శంకరశాస్త్రి గారు అభ్యంతరం పెట్టలేదు. కానీ రాజన్ అడిగాడు, పరీక్షల టైంలో ప్రోగ్రామ్స్ ఏమిటి కృష్ణ, నీకేమైనా మతిపోయిందా? లేదు రాజు, గంగారావు అంకులకి మా ట్రూప్లో ఉన్న లేడీ సింగర్కి ఈ మధ్య మాట తేడా వచ్చిందట. దాంతో ఆవిడ ఆ అబ్బాయి ఉన్నప్పుడు నేనెందుకు అని ఎక్కువ డిమాండ్ చేస్తోందట. 2 సింగర్స్కి ఇవ్వాల్సిన మొత్తం ఆమె ఒక్కరికే ఇవ్వాలంటే దాని మీదే ఆధారపడి బ్రతికే కళాకారులకి ఎలా సరిపోతుంది చెప్పు. ఆవిడకి తాను బ్యాంక్ ఆఫీసర్ పెళ్ళాన్నని గర్వం. ఆవిడకి డబ్బుకేమీ లోటు లేదు. కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ ఊరిలో కుర్రపిల్లలతో పాటు తాను రెచ్చిపోతూ ఉంటుంది లేడీ అట్రాక్షన్గా. దాంతో ఒక్కోసారి 4-5 అవకాశాలు కొత్తగా వస్తున్నాయి ఆవిడికి. సీజన్ ఉన్నప్పుడే 4 డబ్బులు దాచుకుంటే వాళ్ళ కుటుంబాలు సంవత్సరం అంతా భోంచేస్తాయి పాపం. తాను ఒక నిర్ణయం తీసుకునేంతవరకు తనకు నా చేయూత ఇమ్మని అంకుల్ బాధపడుతూ అడిగారు. మరి నీ చదువు అని అడిగారు నాన్నగారు. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ శాతం తెచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాను నాన్నగారు. లేదా ఇప్పుడున్న శాతం మాత్రం తగ్గదు. మీకు నా మీద నమ్మకం లేదా అని అడిగాను. నీ మీద నాకు నమ్మకం లేకపోతే నా పెంపకాన్ని నేను అవమానపరుచుకున్నట్టే నాన్న. వెళ్ళిరా, అతనికి సాయం చెయ్యి. నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తన ట్రూపులో ఇచ్చినవాడు. ఇలాంటి సమయంలోనే మనం తనని ఆదుకోవాలి అన్నారు నాన్నగారు అని చెప్పాడు రాజన్తో శ్రీకృష్ణ. నీ సంగతి సరే, మరి నేను దీనంగా అడిగాడు రాజన్. నువ్వు యథాప్రకారంగా వచ్చి మన ప్రణాళిక ద్వారా చదువుకుని పడుకో. నేను ఎంత రాత్రి అయినా వచ్చి పడుకుంటాను. తెల్లారుజామున లేస్తాను. పగలు కాసేపు పడుకుని మళ్ళీ నిన్న రాత్రి చదవలసింది చదివేసి నీతో కలిసిపోతాను. అయినా ఇవన్నీ ఎప్పటికప్పుడు చదివేసినవే. ఇప్పుడు చేసేది కేవలం రివిజన్ అంతే అన్నాడు శ్రీకృష్ణ. ఓ, పునర్విమర్శ అన్నమాట. నిన్ను చూశాక ఎంత సమయం వృధా చేసుకున్నానా అని బాధపడుతున్నాను అన్నాడు రాజన్. వృధా అయిపోయిన దాని గురించి బాధపడేవాళ్ళని మూర్ఖులు అంటారు మా నాన్నగారు. ఈ 2 వాక్యాలు మాట్లాడేలోగా నువ్వు చదివే జవాబులో ఒక వాక్యం నీకు వచ్చేసింది కదా అన్నాడు శ్రీకృష్ణ. ఓ నాయనోయ్, నీకో దండం బాబు, ఇంకా మాట్లాడను అన్నట్టు నోటి మీద వేలు వేసుకుని తల అడ్డంగా ఊపాడు రాజన్. శ్రీకృష్ణ రాజన్ తల మీద చిన్నగా మొట్టాడు. 2 వారాల అనంతరం గంగారావు వచ్చి శంకరశాస్త్రి గారి కాళ్లకు నమస్కరించాడు. సార్, ఒక పక్క పరీక్షలకు సిద్ధమవుతున్న కుర్రాడిని మరో తండ్రి అయితే పొరపాటును కూడా ఏ కార్యక్రమాలకి పంపించరు. అలాంటిది మీరు నన్ను నా ట్రూప్ని ఎంతగానో ప్రోత్సహించి చేసిన సహాయం నేనెప్పటికీ మర్చిపోను సార్ అన్నాడు. తాము అనుకున్న ప్రణాళిక ప్రకారం చదువు కొనసాగుతున్నందుకు చాలా ఆనందపడ్డారు శ్రీకృష్ణ, రాజన్. రేపు పరీక్ష అనగా ఆ సాయంత్రం చదువుకోవడానికి కూర్చున్న సమయంలో అడిగాడు శ్రీకృష్ణ రాజన్ని. రేపు మొదటి పరీక్ష కదా, రేపు పేపర్లో ఎన్ని మార్కులు రావచ్చు అనుకుంటున్నావు? పరీక్ష రాసొచ్చాక చెబుతాను అన్నాడు చాలా సాధారణంగా రాజన్. ఆ మాట నువ్వు చెప్పేదంటాయి, యూకేజీ కుర్రాడు కూడా చెబుతాడు. పేపర్ ఎలా ఉందో చూడాలి కదా అన్నాడు రాజన్. అక్కర్లేదు, నాటికకి అలాగే ప్రిపేర్ అయ్యావా అడిగాడు శ్రీకృష్ణ. అది వేరు ఇది వేరు. ఏం కాదు, రెండింటిలోనూ నమ్మకం ఒకటే. ముందు నటించగలనా? అసలు లైఫ్లో ఒక్కసారి కూడా స్టేజ్ ఎక్కలేదు కదా అనుకున్నావు. పోర్షన్ బట్టి వచ్చాక నమ్మకం మొదలైంది. రిహార్సల్స్ మొదలెట్టాక ఆ నమ్మకం మరింత పెరిగింది. నాటకం రేపు అనగా అది ఆత్మవిశ్వాసంగా మారింది. నాటిక రోజున అది ఫలించి మంచి ఫలితం కనిపించింది. ఇదే అంతే రాజు అన్నాడు శ్రీకృష్ణ. అర్థమైంది, పాస్ అవుతాననే నమ్మకం నాకుంది అన్నాడు రాజన్ స్థిరంగా. ఇది చూడు అంటూ శ్రీకృష్ణ రాజన్కి ఒక నోట్బుక్ అందించాడు.
దానిలో మొదటి సంవత్సరం నుంచి కళాశాలలో నిర్వహించిన ప్రతి పరీక్ష మార్కులు అన్ని పట్టికలలో రాసి ఉన్నాయి, తారీఖుతో సహా. తేదీ, పరీక్ష పెట్టిన సబ్జెక్టు, తనకు వస్తాయనుకుని ముందు రోజు వేసుకున్న మార్కులు, పరీక్ష జరిగి పేపర్ దిద్దిన అనంతరం వచ్చిన ప్రతి మార్కులు అక్కడ నోట్ చేయబడి ఉన్నాయి. వస్తాయన్న మార్కుల కన్నా ఎక్కువ మార్కులు కనుక వచ్చి ఉంటే ఆ మార్కుల దగ్గర స్టార్ గుర్తు ఉంది. వస్తాయనుకున్న మార్కుల కన్నా తక్కువ మార్కులు వచ్చి ఉంటే ఎర్రటి వృత్తం చుట్టబడి ఉంది. అలాంటి వృత్తాలు కొన్ని పేజీల్లో అయితే లేనేలేవు. మొత్తం అన్ని పట్టికలు కలిసి 5 లోపుగానే ఉన్నాయి. ఇప్పుడు రాయబోయే ఆఖరి పరీక్ష పట్టిక కూడా అక్కడ గీసి పూర్వ పద్ధతిలోనే సిద్ధంగా ఉంది. రేపు రాయబోయే పరీక్షలో వస్తాయనుకున్న మార్కులు అన్న నిలువ వరుస కింద 98 అని ఉంది. వస్తు ప్రదర్శనశాలలో వస్తువును చూసినట్లు అపురూపంగా 2-3 సార్లు విస్మయంతో దాన్ని కళ్ళకద్దుకున్నాడు రాజన్. అలాగే నువ్వు కూడా చెప్పగలగాలి అన్నాడు శ్రీకృష్ణ. ఒకసారి పైకిలే అన్నాడు రాజన్ శ్రీకృష్ణతో. శ్రీకృష్ణ పకపక నవ్వేశాడు. ఎర్రని చిగుళ్ల మధ్య తెల్లని ముత్యాల్లాంటి పలువరుస కనిపించేటట్లు. కొంపతీసి నా కాళ్ళు పుచ్చుకొని లాగేస్తావా ఏమిటి అంటూ నిలబడ్డాడు. నువ్వంటే రోజు రోజుకి గౌరవం పెరిగిపోతుందయ్యా బాబు. సీరియస్గా ఒక్కడి అడగనా అన్నాడు రాజన్. అడుగు, తప్పుగా అనుకోవుగా. మన భావంలో తప్పు ఉంటే చేసేది తప్పు అవుతుంది అన్నాడు శ్రీకృష్ణ. శ్రీకృష్ణని మనస్ఫూర్తిగా సోదరభావంతో కౌగిలించుకున్నాడు రాజన్. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీ సోదరుడిగా పుట్టాలని కోరుకుంటున్నాను కృష్ణ అన్నాడు చెమర్చిన కళ్ళతో. అదిగో అదే వద్దన్నది. ఈ రోజుల్లోనే అన్నదమ్ములకి పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. మళ్ళీ జన్మంటే ఇంకో 50 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ఏమిటో బాబు నాటకీయతగా అన్నాడు శ్రీకృష్ణ అతన్ని తన నుంచి విడదీస్తూ. అయితే మళ్ళీ మనం స్నేహితులుగానే పుడదాం, కానీ ఇలా లేటుగా కాదు, చిన్నతనం నుంచి స్నేహితుల్లా అన్నాడు రాజన్. తప్పకుండా, నాకు నీలాంటి స్నేహితుడు లభిస్తాడంటే ఆనందమే. ఇంతకీ మార్కులు అని అడిగాడు శ్రీకృష్ణ. 5 నిమిషాల్లో తాను అలాంటి పట్టిక గీసి 80 అన్న సంఖ్య వేశాడు రాజన్. ఆ మరునాడు ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయమే చదువుకున్న తర్వాత బయలుదేరే సమయంలో పరీక్షలు బాగా రాయాలని దీవించండి నాన్నగారు అంటూ రాజన్ శంకర్ శాస్త్రి దంపతుల కాళ్లకు నమస్కరించాడు. పిల్లలిద్దరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదించారు వారిద్దరూ. రాజన్ నేరుగా పరీక్షకు అరగంట ముందుగానే కాలేజీకి వచ్చేశాడు. శ్రీకృష్ణని శంకర శాస్త్రి గారు తీసుకొచ్చి సైకిల్ మీద దింపి అభినందనలు తెలిపి వెళ్ళిపోయారు. ముఖాన ఆంజనేయం బొట్టేమిటి, గుడికి వెళ్ళొచ్చావా అడిగాడు శ్రీకృష్ణ. చిన్నప్పటి అలవాటు. మా ఊరి ఆంజనేయుడు చాలా పవర్ఫుల్ అని నాన్న నమ్మకం. గుడి వరకు వచ్చి నా చేత దేవుడికి కొబ్బరికాయ కొట్టించి బొట్టు పెట్టి దీవించి పంపాడు అన్నాడు రాజన్. దిగ్విజయీ భవ. శ్రీకృష్ణ అన్న వెంటనే మొదటి గంట మోగడంతో హాల్ టికెట్స్ సరిచూసుకుని ఎవరి బ్లాక్స్ వైపు వాళ్ళు బయలుదేరారు ఆ స్నేహితులిద్దరూ. సమాప్తం. ఇంతవరకు మీరు లేడీ సింగర్ 29వ భాగం కథ విన్నారు. ఈ కథ విని మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో లేడీ సింగర్ 30వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.